తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ దేవుని సందులో చేరవచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినాన్న ఇటు రీతిగా మనందరం కూడా దేవుని సందులో కలుసుకుని కొంత సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించడానికని, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవాతి దేవుని కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను. మనం గడిచినటువంటి దినాలలో మరి నేర్చుకున్నటువంటి అంశాన్ని ఆలోచన చేశాం. నేర్చుకున్న సంగతులను బట్టి మనం ఎలా జీవించాలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ దినాన మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ ఒక విషయం మనకు రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం అండి. ఇక్కడ రాయబడినటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన బోధనలో కొండ మీద కూర్చుండి ప్రసంగం చేసినటువంటి తన ప్రసంగంలో బోధించినటువంటి బోధనలో ఒక బోధ. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బోధించినటువంటి బోధలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. సంపూర్ణంగా అనేకమైన విషయాలు అక్కడ బోధించారు. క్రొత్త నిబంధనలో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము మనం సంపూర్ణంగా జ్ఞానించినట్లయితే, అక్కడ ఉన్నటువంటి గొప్ప సంగతులను మనం అనుసరించినట్లయితే, మన జీవితంలో వాటిని అభ్యాసం చేసినట్లయితే మన జీవితము క్రీస్తులాగా మారడానికి అవకాశం అనేటువంటిది ఏర్పాటు అవుతూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బోధించడమే కాదు, కానీ ఆయన తన జీవితంలో ఏదైతే బోధించాడో ఆ బోధించిన బోధను అనుసరించి లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా తను ఏ ప్రాంతంలో అయితే జీవించాడో ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ప్రపంచ మానవులందరికీ కూడా ఆయన మాదిరికరంగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన బోధించేటువంటి బోధన కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ దేని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు, అంటే ఆయన కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది అయితే జనసమూహం అక్కడ ఉన్నారో వారందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ద్వారా రాయబడినటువంటి మాటలను మనకు అప్లై చేసుకున్నట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఇప్పుడు క్రైస్తవులు లోకానికి ఎలా ఉన్నారట? వెలుగుగా ఉన్నారు, అంటే ఒక లైట్గా ఉన్నారనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ కూడా వెలిగించటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే, మీరు వెలుగు అనే విషయాన్ని మాట్లాడుతూ కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఎటు పరిస్థితుల్లో కూడా అది మరుగై ఉండదు. అంటే ఉదాహరణకు మనం విజయవాడ ప్రాంతంలో మనం చూసినా కానీ, రాజమండ్రి ప్రాంతంలో మనం చూసినా కానీ, అరకు లాంటి కొన్ని ప్రాంతాలు మనం చూస్తే అక్కడ ఎత్తైనటువంటి కొండలు, ఎత్తైనటువంటి ఆ కొండల మీద కొన్ని గృహాలు ఉంటాయి. అలాగే అన్నవరం కొండ మీద కూడా కొన్ని గృహాలు ఉంటాయి. ఆ గృహాలు అందరికీ కనపడతాయండి, ఎవరికి కనపడకుండా అలాగే ఉంటాయండి. అందరికీ కనపడతాయి, ఎందుకంటే అవి ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విషయం అవి పట్టణాల్లో ఉన్నటువంటి ఆ గృహాలు అందరికీ కనపడతాయి. అలాగే లైట్ కూడా మనం లోకానికి వెలుగే ఉన్నాం కాబట్టి ఈ వెలుగైనటువంటిది ఆయన దేని గురించి మాట్లాడుతానంటే, దీపస్తంభం అనేటువంటిది అందరికీ కనిపించేటట్టుగా ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉంటుందని చెప్తూ ఉన్నాడు. పెద్దలు చెప్తూ ఉంటారు, మా గ్రామంలో కూడా, అంటే ప్రతి గ్రామంలో అప్పుడు ఊరిలో ఉన్నటువంటి సెంటర్లో ప్రతి గ్రామంలోనూ కూడా దీపస్తంభాలు ఉండేవి. ఆ దీపస్తంభం మీద ఒక లైట్ పెట్టి ఆ లైట్కి ఒకరు సంఘంలో ఉన్నటువంటి ఒకరు బాధ్యత తీసుకుని వారందరూ దానికి ఏం చేసేవారు అంటే దాన్ని ప్రతిరోజు కూడా వెలిగించేవారు సాయంత్రం పూట. ఆ గ్రామంలో ఉన్న పెద్దలు అనేక మంది కాసేపు అక్కడ లైట్ దగ్గర కూర్చొని
కొంచెం మంచి చెడ్డలు ఊరు గురించి వాటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు కలిగి ఉండేవారు. అంటే యేసుప్రభు ఉన్నటువంటి కాలంలోనూ కూడా బహుశా దీపస్తంభం ఉండొచ్చు. అందుకే యేసుప్రభు వారికి అర్థమయ్యే రీతిలో వారికి బోధిస్తూ దీపస్తంభం మీదనే పెట్టదు. అంటే దీపము కొంచెం కింద పెట్టరు. అంటే కొంచెం అంటే మనందరికీ తెలుసు కదా, అంటే ఎవరైనా వెలిగించి అది మంచం కింద పెట్టినా సరే, కొంచెం కింద పెట్టినా సరే ఆ వెలుగు అందరికీ వెలిగి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ మనం ఆలోచించే ఒక విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అసలు యేసుప్రభు ఎందుకు మనల్ని వెలుగుగా ప్రకాశించమని చెప్పాడు? యేసుప్రభు ఎందుకు వెలుగు గురించి ఆయన మాట్లాడాడు? యేసుప్రభు ఎందుకు మీరు వెలుగై ఉండాలని మాట్లాడాడు? అంతకుముందు ఇంకో విషయాన్ని మాట్లాడాడు. దేవుని చిత్తం మీద మరొక వారాన్ని దాని గురించి ఆలోచించేద్దాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారనే విషయాన్ని మాట్లాడతారండి. అక్కడ క్రైస్తవుల్ని యేసుక్రీస్తు వారు ఉప్పుతోటి లేదా వెలుగుతోటి ఎందుకు పోల్చాడు? మీరు వెలుగు అని ఎందుకు పోల్చాడు, చీకటి అని ఎందుకు పోల్చలేదు అని మనం ఆలోచన చేస్తే, దాని వెనకాలన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడింది: మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడో ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయాలి. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్నటువంటి విషయం మనం ఆలోచన చేస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, ఎవరి వల్ల విన్నారంట వీళ్ళు? ఇక్కడ రాసినటువంటి యోహాను గారు ఎవరి వల్ల విన్నారట? 1వ వచనంలో మనం చదివితే, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో, కన్నులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచున్నాం. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే కళ్ళారా చూశారో, ఏదైతే చెవులారా విన్నారో, ఏదైతే చేతులతో తాకి వాళ్ళు కనుగొన్నారో, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా, మేము యేసుక్రీస్తు ద్వారా ఈ విషయాలు విన్నటువంటి విషయాలు మీకు ప్రకటిస్తున్నాము. ఆ వర్తమానం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడో ఆయన ఎందుకు చీకటి అంత మాత్రం కూడా లేదు. అంటే దేవుడు ఒక లైట్, అంటే గాడ్ ఈజ్ లైట్ అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళందరికీ ఊరకనే ఈ మాటలు చెప్పలేదండి. ఏమని? మీరు లోకానికి వెలుగుగా ఉండాలని ఊరకనే చెప్పలేదండి. దాని వెనకాల ఆంతర్యం ఉంది. ఏంటి ఆంతర్యం అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి, పరలోకం నుంచి, దేవుని యొద్ద నుండి ఈరోజు ఆయన ఎక్కడికి రావడం జరిగింది? లోకానికి రావడం జరిగింది, భూమి మీదకి రావడం జరిగింది. ఒక ఉద్దేశం చెప్పిన, ఒక సంకల్పం చెప్పిన, ఒక ప్రణాళిక చెప్పిన ఆయన భూమి మీదకి రావడం అనేటువంటిది జరిగింది. ఆయన రాకముందు దేవుడి గురించి ఆయన చూశాడు కాబట్టి ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడి గురించి ఎవరికి తెలియదండి. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయన ఈ లోకంలో ఏం చేశాడండి? బయలుపరిచాడండి. దేవుడు ఆత్మని తెలియజేశాడు, దేవుడు ప్రేమని తెలియజేశాడు, దేవుడు వెలుగై ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే స్వయంగా మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించమని చెప్పాడు. దేవుడు ప్రేమ ఉన్నాడనే విషయాన్ని కూడా యోహాను రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడని వాళ్ళ కల్లారా చూశారు కాబట్టి, యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చి ఈ లోకంలో బోధించాడు కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుడు వెలుగై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు కూడా వెలుగై ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 27 కీర్తన 1వ చరణంలో మనం చూడగలిగినట్లయితే, 27 కీర్తన 1వ చరణంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటకు అక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. 27 కీర్తన 1వ చరణం అండి. యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు,
నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? అంటే యెహోవా అంటే దేవుని పేరు ఏంటండి? దేవుని పేరు ఏంటనంటే యెహోవా. ఆ యెహోవా గురించి రాయబడిన మాట ఏంటనంటే, యెహోవా, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు తన కీర్తనలో, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. అంటే యెహోవా అయినటువంటి దేవుడు మనందరికి కూడా వెలుగుగా ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, ప్రాణదుర్గమైనడు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాటను మనం ఆలోచన చేస్తే ఇదే విషయాన్ని మరలా యెషయా గ్రంథము ఒకసారి 60వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనాన్ని 19వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు పోషణముగా ఉండును. కనుక మనం చదివినటువంటి లేఖనాలలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఏమని తెలియజేస్తున్నాడంటే, మనల్ని కలగజేసినటువంటి దేవుడు, మనల్ని సృజించినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఎవరినైతే దేవునిగా భావిస్తున్నామో, ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎవరైతే మనల్ని కలగజేశారో, ఎవరైతే మనకి ఊపిరిని, అందులో సమస్తాన్ని, జీవాన్ని, ఆహారాన్ని కలగజేసి మనల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం దేవుడు మాత్రం వెలుగు కాదు కానీ యేసు ప్రభు తన గురించి కూడా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే 4 వచనాల్లో, ఆయనలో జీవం ఉండెను. ఆయన అంటే ఎవరండి ఇక్కడ? ఆయనలో జీవం ఉండెను అంటే ఎవరి గురించి రాయబడిందంటే ఇక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా. అంటే ఎవరి గురించి రాయబడింది? ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. యోహాను రాస్తూ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభులో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు ఏమై ఉంది? వెలుగై ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఈరోజు అనేక మంది చీకటిలో ఉన్నటువంటి మనందరినీ కూడా తనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని ఏం చేశాడనంటే నడిపించాడండి. చీకటి సాతానుకు సాదృశ్యం, పాపానికి సాదృశ్యంగా భావిస్తూ ఉంది. అంటే లోకంలో చీకటి ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో సాతాను యొక్క పరిపాలన ఉంది. ఈ పరిపాలనలో ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం బోధించబడింది. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఒక లైట్గా, ఇప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం అనుకోండి, చీకట్లో ఉండగానే ఒక బ్యాటర్ లైట్ వేసారనుకోండి, ఎవరైనా ఒక లైట్ వేసారనుకోండి, మనకేం కనిపిస్తుంది? వెలుగు కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది, మనం ఎటు వెళ్ళాలో కూడా మనకు దోవ అనేటువంటిది తెలుస్తుంది. అలాగే వెలుగు అనేటువంటి ఒక మార్గంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఒకసారి 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, 8వ వచనంలో ఈ మాట రాయబడిందండి. 9వ వచనం 8:9, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం వెలుగుగా ఉండటమే కాదు కానీ అనేక మందిని వెలిగించడానికి లోకంలోకి వచ్చాడు, అనేక మందిలో వెలుగును నింపడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులు మాత్రము ఆ వెలుగును ఏం చేయట్లేదు? కనుగొనట్లేదు. చీకటి దానిని ఏం చేయట్లేదు? గ్రహించట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం రాయబడిందండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు చెప్తున్నాడండి ఇక్కడ. మరలా యేసు ఏమని మాట్లాడుతున్నాడట? నేను లోకానికి వెలుగును, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు అంటే ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని అనుసరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వెంట వెళ్తారో వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగినుడని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభువుని వెంబడించే వారందరూ కూడా ఎక్కడ నడవాలట?
వెలుగులోనే నడవాలి. యేసు ప్రభువును అనుసరించే వారందరూ కూడా ఎక్కడ ఉండాలి? వెలుగులోనే ఉండాలని చెప్తున్నాడు తప్ప చీకట్లో ఉండడానికి అవకాశం అనేటువంటిది లేదు. చీకట్లో ఉన్నవారు కూడా యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిచేటట్లుగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారని అంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మాట్లాడు. ఎందుకు వెలుగుగా ఉన్నారని మాట్లాడుతుంటానంటే, మనం కలగజేసేటువంటి దేవుడు, మనం సృజించినటువంటి దేవుడు, మనం పుట్టించినటువంటి దేవుడు, మనని ఈ లోకంలోనికి తల్లి గర్భం ద్వారా పంపించినటువంటి దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నారని అంటే వెలుగై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ చరణంలో కనుక మనం గమనించినట్లయితే, 119వ కీర్తన 105వ చరణంలో కనుక మనం గమనించినట్లయితే, ఇది పెద్ద కీర్తన అండి. 119వ కీర్తన 105వ చరణాన్ని కనుక మనం గమనించినట్లయితే, నీ వాక్యము ఏమన్నాడమ్మా? నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రావుకు వెలుగునై ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవులు లోకానికి వెలుగని మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు లోకానికి వెలుగని మాట్లాడుతూ ఉన్నాడు, యేసు ప్రభు లోకానికి వెలుగని మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఇక్కడ ఏమి వెలుగుతో పోల్చబడిందని అంటే, దేవుని యొక్క వాక్యం కూడా వెలుగుతో పోల్చబడింది. ఏంటో వెలుగని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నీ వాక్యము నా పాదాలకు దీపమును, నా త్రావకు వెలుగై ఉన్నది. ఈరోజు మనం వెలిగించబడాలన్నా, మనం వెలుగులో నడవాలన్నా, వెలుగులో కొనసాగాలన్నా, అనేక మందిని వెలిగించాలన్నా సరే మనకి ఏది అవసరం అని అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే లోకంలో మనందరికీ కూడా సువార్త అనేటువంటి వాక్యము, సువార్త అనేటువంటి వెలుగు మనకు అనుగ్రహించబడింది కాబట్టి, మనం విన్నాం కాబట్టి, దేవుని వాక్యాన్ని విన్నాం కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించాం కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాం కాబట్టి, మనము బాప్తిసం ద్వారా మారు మనసు పాపక్షమాపణ పొంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తులోనికి, అంటే క్రీస్తు యేసులోనికి, ఒక్క శరీరంలోనికి, క్రీస్తు యేసు యొక్క సంఘంలోనికి బాప్తిసం పొందడం ద్వారా మనందరం కూడా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయాలను మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. దేవుని గుణాలను మనం కలిగి ఉండాలన్నా, యేసు ప్రభు గుణాలను మనం కలిగి ఉండాలన్నా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలన్నా మనకి ఏది అవసరం అని అంటే దేవుని యొక్క వాక్యం మనకి అవసరం. ఈ వాక్యమే మనల్ని ఎలా నడవాలో మనకి ఆ ద్రోవం తీపిస్తూ ఉంటుంది. మనం ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. భర్తతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, అత్తమామతో ఎలా మాట్లాడాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలి, సువార్థికులతో ఎలా మాట్లాడాలి, లేదా చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, అనుజనులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి ఎవరు తెలియజేస్తారని అంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే తెలియజేయబడుతుంది. ఆ వాక్యం మనకి ఏం చేస్తుందనంటే మన పాదాలకి దీపంగా ఉందన్నమాట. అంటే మన పాదాలకు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దీపంగా ఉందో మనం ఎక్కడ నడుస్తామండి? వెలుగులోనే నడుస్తాం తప్ప చీకట్లో నడవడానికి అవకాశము ఉండదు. మనం వెళ్ళే త్రోవలలో, మనం వెళ్ళే త్రోవకు ఆ దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందనంటే వెలుగే ఉందన్నమాట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా వెళ్ళాలని అంటే మనం దేవుని వాక్యంతో వెళ్ళాలండి. మనం వెళ్ళే ప్రాంతాలు పరిశుద్ధమైన ప్రాంతాలకు మనం వెళ్ళాలండి. పరిశుద్ధమైన ప్రాంతాలకు మనం వెళ్ళాలి. వెలుగులు నింపేటటువంటి ప్రాంతాల వరకు మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యమే మనల్ని నిలబెడుతుంది, దేవుని యొక్క వాక్యమే మనం నడిపిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యమే మనం జీవింపజేస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం పెంచబడుతూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, దేవుని వాక్యం ద్వారానే మనందరం కూడా నిత్య జీవాన్ని పొందుకునేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల పద్ధతులను కానీ, మనుషుల కట్టడలు కానీ, ఇతర సంబంధమైనటువంటి పరిస్థితులను కానీ మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిత్య జీవాన్ని పొందుకునే అవకాశము ఉండదు. ఈరోజు అనేక మంది మనం గమనించినట్లయితే లోకంలో అనేక మంది మనుషుల కట్టడాలు అనుసరిస్తున్నారండి, మనుషుల ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారండి. క్రైస్తవులు కూడా చాలా సందర్భాల్లో రాత్రికాల సమయంలో ఒకరు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, అయ్యా ఇలాగా నాకు తెలిసినటువంటి వారు మాలేసుకున్నారు, మరి పేరుపాలు నడిచి వెళ్తున్నారని చీకటిని. అసలు ఏంటంటే అసలు బైబిల్లో ఉందో లేదో నాకు చెప్పండి అని చెప్పి ఫోన్ చేశారు. వెంటనే నేను వాక్యం చెప్పాను. క్రైస్తవులు ఎక్కడ కూడా మాలేసుకోవడం అనేటువంటిది లేదండి, క్రైస్తవులు ఎక్కడ కూడా నడిచి వెళ్ళమని గ్రంథంలో లేదండి. అనుజనుల యొక్క ఆచారాలను క్రైస్తవులోనికి వచ్చింది.
అనుజనులకు ఆచారమైనటువంటి క్రైస్తవులకు వచ్చి క్రైస్తవులను కూడా పాడు చేస్తూ ఉంది. లోకంలో ఉన్నటువంటి అనుజనులు ఎలాగైతే వారు ఇతర కార్యకలాపాలు చేస్తూ ఆ రోజులలో ఆ 40 దినాల్లో వారు నీసి తినకుండా, ఆ 40 దినాల్లో వారి ఇంటికి వెళ్ళకుండా, ఆ 40 దినాల్లో వారి పిల్లలతో గడపకుండా వారికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వారు నిద్రపోతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఇలాగ చేస్తూ ఉన్నారనే విషయాన్ని వారికి బోధించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అంటే బైబిల్లో లేనిది, లేఖనంలో లేనిది, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఈరోజు చేస్తూ ఇది దేవుడు చేయమన్నాడు, ఇది దేవునికి ఇష్టమైంది అని అనేక మంది భ్రమపడుతూ భ్రమలో కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుంది? నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారు ఎప్పుడు కూడా చీకటిలో నడవడానికి అవకాశం లేదండి. చీకటి సంబంధమైన క్రియలు వారి జీవితాల్లో ఉండడానికి అవకాశం లేదు. చీకటి సంబంధమైన కార్యాలు వారి బ్రతుకులు ఉండడానికి అవకాశం లేదండి. చీకటిని విడిచిపెట్టాలని, పాప క్రియలు విడిచిపెట్టాలి. అది ఎలా ఉండగలుగుతుందంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యం మన హృదయం అనే పలక మీద మనం రాసుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా అది చీకటిలోకి వెళ్లకుండా, సాతాను క్రియలు చేయకుండా మనం ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వెలుగే ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యం వెలుగే ఉందని మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వెలుగే ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులు కూడా వెలుగే ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగినట్లయితే మీరు లోకానికి వెలుగే ఉన్నారని మాట్లాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారుని ఉన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలిగను. అంటే లోకంలో ఎలాంటి ప్రజలు ఉన్నారు? మురుకులైన వక్రజనం ఉన్నారు, నిరపరాధులు ఉన్నారు, నిష్కలంకులు ఉన్నారు, అనింజులు ఉన్నారు, దేవుని కుమారులు ఉన్నారు, కానీ సనుక్కునేవారు ఉన్నారు, అనుమానం కలిగిన వారు ఉన్నారు. వీటన్నిటిలో కూడా మీరు ఆలోచన చేస్తే ఒకసారి మీరు గమనించినట్లయితే ఇలాంటి వారి మధ్య, ఇలాంటి జనాల మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకోండి. ఏ వాక్యం అండి? ఇందాక మనం మాట్లాడుతున్నాడు, మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలో అదే విషయాన్ని మాట్లాడాడు. కాబట్టి మేము ఏదైతే యేసుప్రభు దగ్గర నేర్చుకున్నామో, కనులారా ఏదైతే చూసామో, చెవులారా ఏదైతే విన్నామో, చేతులారా ఏది తాకి మేము కనుగొన్నామో ఆ మాటలనే మీకు బోధిస్తూ ఉన్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా క్షమించండి 119వ కీర్తన 105వ చరణంలో నీ వాక్యము మా పాదాలకు దీపము, ఆ త్రోవకు వెలుగే ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వెలుగైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చేత పట్టుకుని ఏం చేయాలన్నాడండి? లోకమందు మూర్ఖులైనటువంటి లోకమందు, వక్రజనమైనటువంటి లోకమందు, అనింజులైనటువంటి లోకమందు, దేవుని కుమారులు కనేటువంటి లోకమందు, సనుక్కునే వారి యందు, అనుమానాలు కలిగినటువంటి వారి మధ్య, అలాంటి సాతాను పరిపాలనటువంటి లోకమందు మనం ఏం చేయగలంటే జ్యోతుల వలె కనబడాలట. మనం ఎప్పుడైతే జ్యోతుల వలె కనబడతామో, ఎప్పుడైతే వారికి వెలుగు కనబడతామో అప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పౌలుతో పాటు పరిచయం చేస్తున్న వారు మాట్లాడుతున్నాడు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేనిది, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలిగాను. అంటే ఒక దినం వస్తూ ఉంటుంది, ప్రభు యొక్క రాకడ దినం అనేటువంటి వస్తూ ఉంటుంది, తీర్పు దినం అనేటువంటి రాబోతూ ఉంది. ఆ దినంలో నేను ఎలా ఉంటానంటే ఈ చేసిన కార్యాలను బట్టి, మీరు లోకంలో జ్యోతులుగా వెలుగుగా ఉన్నటువంటి జీవితాన్ని బట్టి నేను పడిన ప్రయాసము అప్పుడు నాకు నిష్ప్రయోజనం కాదని నాకు అర్థమవుతూ ఉంటుంది. క్రీస్తు దినం నాకు అతిశయ కారణము కలుగుతాను. నేను పడిన కష్టానికి, నేను వాక్యం చెప్పి పెంచినటువంటి కష్టానికి ఆ ప్రతిఫలం నేను ఆ దినాన్ని నేను చూడబోతూ ఉన్నాను. కాబట్టి మీరు లోకంలో మురుకులు ఉన్నారు, ఒక్క జనం ఉన్నారు, సనుక్కునేవారు ఉన్నారు, అనుమానాలు కలిగిన వారు ఉన్నారు, రకరకాల జనం మధ్య మీరు ఉన్నారు. కాబట్టి వారి మధ్య మీరు ఏం చేయాలంటే ఎలా కనబడాలంటండి? జ్యోతుల వలె కనబడాలండి. జ్యోతులు అంటే ఏంటండి? వెలుగు. జ్యోతి ఏం చేస్తుందంటే వెలుగులు ఇస్తుందండి. అలాంటి వెలుగు కలిగినటువంటి వారి వలె మీరు ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పూర్వమందు చీకటై ఉంటుంది. ఎవరండి? ఎఫెసీలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చీకటై ఉన్నారంటే వాళ్ళు చూడండి 2వ అధ్యాయము 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేర్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన మునుపు నడుచుకుంటారు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? అపరాధాల చేత పాపం చేత చచ్చినటువంటి మనలను యేసు తండ్రి దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. మునుపు ఈ ప్రపంచ ధర్మం చెప్పున, ఈ ప్రపంచం యొక్క ఆలోచన చెప్పున మనం నడుచుకున్నాము. కింద మాట్లాడుతూ ఉన్నాడు, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనుషు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. అంటే ఒకప్పుడు లోకంలో ఎలాగ నడుచుకున్నారు? శరీరం చెప్పిన, శరీర కోరికలు చెప్పిన, మానసిక కోరికలు చెప్పిన మునుపు ఎలాగైతే ప్రవర్తించి మన స్వభావాన్ని, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్వభావాన్ని, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పోలికను మనం కోల్పోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలై ఉన్నామో, అలాంటి సందర్భంలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారైనప్పుడు సైతం మన ఎడల చూపినటువంటి తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారని మాట్లాడుతున్నాడు. అంటే మునుపు మనందరము కూడా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు కానీ మనం అందరము కూడా ఒకప్పుడు పూర్వకాలంలో చీకటి సంబంధమై ఉన్నాం. పాపం చేత అపరాధాల చేత మనం చచ్చిన వారుగా ఉన్నాం. అలాంటి సందర్భం మాట్లాడుతున్నాడు. మీరు పూర్వమందు చీకటై ఉంటుంది. ఇప్పుడైతే అంటాడంటే ఇప్పుడైతే అర్థమేంటి? ప్రభు అయినటువంటి తనటువంటి దేవుడు తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన కృప చేతే రక్షించబడ్డాం తప్ప, అంటే గ్రేస్ పీరియడ్ చేత మనం రక్షించబడ్డాం తప్ప, కేవలం గ్రేస్ చేత మనం రక్షించబడ్డాం తప్ప మన కార్యాలను బట్టి మనం రక్షించబడలేదు, మన క్రియలు బట్టి మనం రక్షించబడలేదు, మన ప్రవర్తన బట్టి మనం రక్షించబడలేదు, మన స్థితిగతులు బట్టి మనం రక్షించబడలేదు. కానీ దేవుడు తన కృపను బట్టే మనం యేసుక్రీస్తు ద్వారా బ్రతికించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలిగే అన్నారు. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు మనం చీకటి సముద్రమై ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం ప్రభునందు వెలిగే అన్నారు. ఎవరైతే యేసు ప్రభుని మరి యేసు దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము లోకమనే పరిధిలో నుంచి బాప్తిసం ద్వారా, కొత్త జన్మ ద్వారా, మారు మనసు ద్వారా ఎవరైతే క్రీస్తునందనే పరిధిలోనికి వెళ్ళారు, క్రీస్తు యొక్క సంఘంలోకి బాప్తిసం పొందారో వారందరూ కూడా వెలుగు సంబంధాలు ఉన్నారని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వెలుగు సంబంధులు? ఎలాగో వెలుగే ఉన్నారు? వెలుగు బైబిల్ గ్రంథంలో కొన్ని ఫలాలు ఉన్నాయండి. జీవవృక్ష ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, నీతి ఫలం ఉంది, ఆత్మ ఫలం ఉంది. ఇక్కడ మనం కేవలం వెలుగు కలిగి ఉండటమే కాదు కానీ వెలుగుకు సంబంధించిన ఫలాన్ని కూడా మనం ఇక్కడ ఫలించగలగాలి. ఏంటో ఫలం మనం ఆలోచన చేస్తే కింద మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది అని మాట్లాడుతున్నాడు. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకునుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనందరం కూడా వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలట. వెలుగు ఫలము మన జీవితంలో ఫలించగలగలట. అందుకే యేసు ప్రభు చెప్పాడండి ఈ మాట, ఊరకనే చెప్పలేదండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాటను యేసు ప్రభు ఊరకనే చెప్పలేదు. దాని వెనకటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ మాట చెప్పినటువంటి యేసుక్రీస్తు నేను వెలుగై ఉన్నాను. దేవుని యొక్క వాక్యం నేను బోధిస్తున్నాను కదా, నేను ఏదైతే నా తండ్రి దగ్గర విన్నానో, ఏదైతే నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నానో, ఏదైతే నా తండ్రి దగ్గర నేను విన్నటువంటి సంగతులు నా హృదయంలో భద్రం చేసి మీకు బోధిస్తున్నానో ఆ దేవుని వాక్యం కూడా వెలుగై ఉంది. మీరు కూడా వెలుగుగా బ్రతకండి, మీరు కూడా వెలుగుగా జీవించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటా వెలుగు ఫలం అని అంటే మంచితనము, నీతి, సత్యం. మంచితనం అంటే ఏంటంటే మంచితనం. ఈ మంచితనం అనేటువంటిది ఆత్మఫలంలో కూడా ఒక లక్షణం అనమాట. ఆత్మఫలంలో ఒక భాగం అనమాట ఈ మంచితనం అనేటువంటిది. మంచితనం అనేటువంటిది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది మనం గమనించినట్లయితే మన కుటుంబాల్లోనే మనకు మంచి పేరు ఉండట్లేదు, మన కుటుంబాల్లోనే మనకు మంచితనం అనట్లేదు. మంచితనం అనేటువంటిది ఈరోజు మనం గమనించినట్లయితే కొరువైపోతూ ఉంది.
భర్త దగ్గర భార్యకి కానీ, భార్య దగ్గర భర్తకు కానీ, తర్వాత తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు కానీ, పిల్లల దగ్గర తల్లిదండ్రులకు కానీ, అత్తమామల దగ్గర కోడలు కానీ, కోడల దగ్గర అత్తమామలకు కానీ మంచి పేరు ఉండట్లేదండి. తిమోతి గురించి మనం తిమోతి గురించి ఆలోచన చేసినప్పుడు అతడు లొస్రా, ఇకోనియా ప్రాంతం అంతట్లోనూ కూడా మంచి పేరు పొందినవాడే ఉన్నాడట. ఎలా పొందాడని మంచి పేరు? ఒక కుటుంబంలో ఒక మంచి పేరు కాదండి, వెళ్ళే సంఘంలో మంచి పేరు కాదండి, వారు ఉండే వీధిలో మంచి పేరు కాదండి, వారు ఉండే కాలనీలో మంచి పేరు కాదండి, వారు ఉండేటువంటి ఆ గ్రామంలో మంచి పేరు కాదండి. లుస్రా, ఇకోనియా పట్టణం అంతట్లోనూ కూడా మంచి పేరు పొందాడట. ఈరోజు మనము కనీసం మన కుటుంబంలో మనకు మంచి పేరు ఉందా? మన తల్లిదండ్రుల దగ్గర మనకు మంచి పేరు ఉందా? మన బంధువుల దగ్గర మనకు మంచి పేరు ఉందా? మన వీధిలో ఉన్న వారి దగ్గర మనకు మంచి పేరు ఉందా? మనం వెళ్ళే సంఘంలో మనం ఆరాధించేటువంటి, ఎక్కడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఎక్కడైతే మన ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటున్నామో, ఎక్కడైతే దేవుని సన్నిధికి వెళ్తున్నామో, ఆ వెళ్ళేటువంటి ఆ ప్రభు సంఘంలో మనకు మంచి పేరు ఉందా? మనం ఉండేటువంటి ఆ వీధిలో మనకు మంచి పేరు ఉందా? మనం ఉండేటువంటి ఆ కాలనీలో మనకు మంచి పేరు ఉందా? మనం ఉండేటువంటి ఆ గ్రామంలో మనకు మంచి పేరు ఉందా? కాబట్టి మనకు మంచితనం ఉన్నట్లయితే, మంచి పేరు ఉన్నట్లయితే మనం వెలుగు ఫలం ఫలించినట్టండి. మనం నీతిగా బ్రతకాలండి. కొన్ని సందర్భాల్లో పల్లెటూరులో దెబ్బలాట అవుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నీకు నీతి ఉందా? నీతి లేనివాడు, అజాతి లేనివాడు అని తగరక తిడుతూ ఉంటారు. అంటే నీతి లేనివాడు అంటే అర్థం ఏంటండి? నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు అక్రమాలు చేస్తున్నావు, నువ్వు అతిక్రమాలు చేస్తున్నావు, ఇంకోటి ఏదో చేస్తున్నావు నువ్వు. కాబట్టి నీతికి వ్యతిరేకంగా చేస్తున్నావు, అందుకే నీలో నీతి ఉందా అని మాట్లాడుతూ ఉంటావు. అటు పాపం చేయకుండా బ్రతకడమే నీతి అండి. ఇతరులను మోసం చేయకుండా బ్రతకడమే నీతి అండి. ఇతరులకు అన్యాయాన్ని, అక్రమాలు చేయకుండా బ్రతకడమే నీతి అండి. ఎన్నడూ ఇప్పుడు పాపం చేయని స్థితి మనం కలిగి ఉండాలి. అలా మనం బ్రతకగలిగితే మనం అనేక మందికి జ్యోతుల వలె కనపడతాడు. ఆ జ్యోతుల వల్ల కనపడినప్పుడే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఫిలిప్పీ సంఘంలో మీ మధ్య నేను ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసకు నేను అతిశయకారణంగా కలుగుతుంది. నేను పడిన ప్రయాస వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు జ్యోతుల వల్ల బ్రతకాలి. ఎక్కడ? అనుజనుల మధ్య, వక్రజనం మధ్య, మూర్ఖుల మధ్య, సరుక్కునేవారి మధ్య, అనుమానాలు కలిగిన వారి మధ్య మీరు ఎలా బ్రతకాలంటే జ్యోతుల వలె బ్రతకాలి. దానియేలు గ్రంథంలో కూడా మాట్లాడతారు, ఆకాశంలో నక్షత్రాల వల్ల బ్రతకాలి, జ్యోతుల వలె బ్రతకాలి, ప్రజ్వలింపాలని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం వెలిగింపబడాలనంటే, మనం వెలుగులో నడవాలనంటే, వెలుగు ఫలం మనం కలిగి ఉండాలంటే మనలో మంచితనం కనపడాలి. ఎవరు చూసినా, మన కుటుంబంలో వారు చూసినా, మన గ్రామంలో వారు చూసినా, మన వీధిలో వారు చూసినా, మన కాలనీలో వారు చూసినా, మన సంఘంలో వారు చూసినా, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి, వాళ్ళంత మంచి కుటుంబం అండి, ఎంత మంచిగా ప్రవర్తిస్తారండి, ఎంత మంచిగా జీవిస్తారండి, ఎంత మంచిగా మాట్లాడతారండి, ఎంత మంచిగా సహాయం చేస్తారండి అని పేరు పొందిన వారే ఉండాలండి. నీతిగా బ్రతకాలండి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడండి, యేసుప్రభు నీతిమంతుడండి, దేవుని యొక్క వాక్యం నీతి బోధిస్తుందండి. యేసుప్రభు ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతకడండి. అంత మాత్రమే కాదు కానీ తనటువంటి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు కూడా మనల్ని నీతిమంతులుగా చేయటంలో ఉన్నతమైన పాత్రను వారు పోషించారు. మనం కూడా నీతిమంతులమే. ఎవరైతే బాప్తిసం పొందారో, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. ఆ నీతిని మనం కొనసాగించగలగాలి, ఆ నీతిలో మనం బ్రతకగలగాలి. చివరికి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, సత్యమును వాటితో కనబడుచున్నది. ఆ వెలుగు ఫలంలో ఏం కనపడాలంటే మంచితనం కనపడాలి, నీతి కనపడాలి, తర్వాత సత్యం కనపడాలి. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే వాక్యం అండి. పిల్లతో అడుగుతూ ఉంటుండే ప్రశ్న, సత్యం అనగానేమి? యోహాను రాసినటువంటి పత్రికలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఈ సత్యాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మనం గమనించినట్లయితే, యోహాను రాసినటువంటి మూడో పత్రిక 4వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక గొప్ప మాట మాట్లాడతాడండి ఆయన. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కాబట్టి ఎవరైనా సరే సువార్థికుడైతే నా పిల్లలు, నా సంఘస్థులు సత్యాన్ని అనుసరించాలని నడుచుకోవాలని సంతోషిస్తాడు, నడుచుకోవాలని కోరుకుంటాడండి. ఒక కుటుంబ యజమాని తన కుటుంబం అంతా కూడా సత్యాన్ని అనుసరించాలని కోరుకుంటుంటాడు. కాబట్టి మన బ్రతుకులలో మాట్లాడతాడు చూడండి, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమి కూడా లేదు. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించారు. జనం చెప్పుకోవాలంటే, ఇదిగో పలానా సహోదరులు సత్యాన్ని అనుసరిస్తున్నారు, సత్యంలో బ్రతుకుతున్నారు, సత్యంలో జీవిస్తున్నారు, సత్యాన్నే మాట్లాడుతున్నారని
మన గురించి ఇతరులు బహుగా చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్పే సువార్థికుడు కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు కానీ, సంఘంలో ఉన్నటువంటి వారు కానీ, ఇరుగుపొరు వారు కానీ బహుగా సంతోషించగలగాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ కూడా లేదు. కాబట్టి మనం వెలుగు ఫలం ఫలించాలని అంటే మన బ్రతుకులలో మంచితనం ఉండాలి. మనం ఉండేటువంటి కుటుంబంలో కానీ, మనం వెళ్ళేటువంటి సంఘంలో కానీ, మనం జీవిస్తున్నటువంటి ప్రాంతంలో కానీ, ఆ కాలనీలో కానీ, ఆ గ్రామంలో కానీ, ఆ ఇరుగుపొరు వారి మధ్య కానీ మనం మంచి ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచితనం మనకు ఉండాలి, నీతి మనకు ఉండాలి, అలాగే సత్యాన్ని కూడా మనం అనుసరించగలగాలి. చివరికి ఒక మాట మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ ఇలా రాయబడినటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. ఏమని రాయబడిందండి? మీరందరూ వెలుగు సంబంధులను పకట సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మొత్తుగా ఉండేవారు రాత్రి వేళ మొత్తుగా ఉండరు. కాబట్టి మనం పకట సంబంధం, మనం వెలుగు సంబంధం. కాబట్టి వెలుగు సంబంధులై ఉన్నాం కాబట్టి మనం నిద్రపోయేవారుగా మాత్రము ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభువు చెప్పినటువంటి మాటను అక్కడ ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే, నేను వెలుగై ఉన్నాను, మనల్ని కలగజేసిన దేవుడు వెలుగై ఉన్నాడు, మనల్ని నడిపించేటువంటి వాక్యం కూడా వెలుగై ఉంది, మనల్ని జీవింపజేసేటటువంటి వాక్యం కూడా వెలుగై ఉంది. మనం కూడా లోకంలో అనేక మందికి వెలుగుగా ఉండాలి. చూడండి, ఒక కొవ్వొత్తి మనం వెలిగిస్తాం, ఆ ఒక్క కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తుందండి? కొన్ని వందల లక్షల కోట్ల మిలియన్ల కొవ్వొత్తులు వెలిగించగలుగుతారు. ఒక క్రైస్తవుడుగా ఉన్నటువంటి నేను, ఒక కుటుంబంలో క్రైస్తవుడుగా ఉంటే నేను ఆ కుటుంబాన్ని అంతటినీ వెలిగించగలగాలి. అటు కుటుంబం అంతటినీ కూడా ప్రభావితం చేయగలగాలండి. ఆ తర్వాత మనం ఉండే సంఘంలో మనం వెలిగించబడాలి. ఆ సంఘంలో అనేక మందిని వెలిగించేటట్లుగా మనం ఉండాలి. మనం ఉండే కాలనీలో, మనం ఉండేటువంటి గ్రామంలో, మనం ఉండేటువంటి వీధిలో అనేక మందికి మనం వెలుగు కనబడి ఆ వెలుగును మనం వెలిగించాలి. అలా వెలిగించాలంటే ఆ వెలుగు ఫలం మన జీవితాల్లో ఉండాలి. ఏంటి ఆ వెలుగు ఫలం అని అంటే మంచితనము, నీతి, సత్యం. దీని గురించి యేసు ప్రభువు బోధించాడు. అలా కనుక మనం బ్రతికినట్లయితే, అలా కనుక మనం జీవించినట్లయితే, అలా కనుక మన బ్రతుకులలో వాటిని అన్వయించుకొని కొనసాగించినట్లయితే అనేక మంది ప్రభువులోకి రావడానికి అవకాశం ఉంది, అనేక మంది దేవుళ్ళలోకి రావడానికి అవకాశం ఉంది, అనేక మందిని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించే అవకాశం ఉంది. వెళ్ళేటటువంటి మనలోనే ప్రభు వాక్యం లేనటువంటి మనలోనే మంచితనం లేకపోతే, మనలోనే నీతి లేకపోతే, మనలోనే సత్యం లేకపోతే మనం ఎవరిని కూడా ప్రభావితం చేయలేము, మనం ఎవరిని కూడా వెలుగులోకి నడిపించే అవకాశం లేదు. కాబట్టి వెలుగులో ఉన్న భ్రమలో ఉంటాం తప్ప మనం చీకటిలోనే కొనసాగుతూ ఉంటాం. కాబట్టి అలా ఉండకుండా మనం వెలుగులో నడవాలి. వెలుగులో ఉన్నాము, వెలుగు సంబంధంలో ఉన్నాం కాబట్టి అనేక మందిని వెలిగించేవారుగా ఉందాం. అనేక మందికి మనం మంచివారిగా, మంచితనాన్ని కలిగి ఉందాం, నీతి కలిగి ఉందాం, సత్యాన్ని అనుసరించి బోధించే సువార్థికుడికి ఉండేటువంటి సంఘ సభ్యులందరి మధ్య మనం సంతోషకరంగా ఉండడానికి అవకాశాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు. కాబట్టి విన్నటువంటి మాటలను తప్పనిసరిగా మనందరం కూడా కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా మన బ్రతుకులో వాటిని అనుసరించి అనేక మందిని వెలిగించేటట్లుగా, అనేక మందిని ప్రభువులో నడిపించేటట్లుగా ఆ వెలుగును మనం కలిగి ఉందాం. యేసు ప్రభువు చెప్పినట్లుగా మీరు లోకానికి వెలుగే ఉన్నారు. ఆ వెలుగు చీకట్లో ఉన్నటువంటి అనేక మందిని మనం వెలుగులోకి నడిపించేటువంటి వెలుగై ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాలలో ఫలింపజేయనుగాక. ఆమేన్. శ్రద్ధగా మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను.